ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇజ్రాయిల్, అమెరికా, ఇటు ఇరాన్ రెండు దేశాల మధ్య జరుగుతున్న విధ్వంసానికి గల్ఫ్ దేశాలు బలైపోతున్నాయి. ఇరాన్ దాడికి గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టించబడుతోంది. గల్ఫ్ దేశాలు మూకముడిగా ప్రయత్నించినా సరే ఇరాన్ ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా గల్ఫ్ దేశాల్లో కూడా 4-5 దేశాలు ఇప్పటికే మా మీద యుద్ధం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇరాన్కు ఇండైరెక్ట్గానే హెచ్చరికలు జారీ చేశారు, రిక్వెస్ట్ కూడా జారీ చేశారు. చాలా అమెరికన్ బేస్ క్యాంప్స్ గల్ఫ్ దేశాలలో లేకపోవడం, అలాగే చాలా దేశాలు కూడా యుద్ధంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోవడం, నేరుగా యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా ఇరాన్ గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడటం సహించలేకపోయిన కొన్ని దేశాలు ఇప్పటికే హెచ్చరిక కూడా జారీ చేశాయి. మేమందరం కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తే పరిస్థితి వేరుంటుంది కాబట్టి మిత్ర దేశాలైనటువంటి మా మీద, పక్క దేశాలైనటువంటి మా మీద దాడులు ఆపాల్సిందిగా కూడా కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఒక సూచన, హెచ్చరికను జారీ చేశాయి. కానీ ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితి లేదు, ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. తొలుతగా తను అమెరికా, ఇజ్రాయిల్ని టార్గెట్గా కూడా వాళ్ళ క్యాంపుల మీద, అలాగే మిలిటరీ క్యాంప్ బేసెస్ మీదను ఎక్కడైతే మిలిటరీ స్థావరాలు ఉన్నాయో, అమెరికా మిలిటరీ స్థావరాలు ఎక్కడైతే గల్ఫ్ దేశాల్లో రక్షణ పొందుతూ లేకపోతే ఫెసిలిటీస్ని అరేంజ్ చేసుకొని ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయో వాటి టార్గెట్ బేస్గానే ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఏ గల్ఫ్ దేశాలు అయితే అమెరికాకి సపోర్ట్ చేస్తూ అమెరికా మిలిటరీ బేసెస్కి స్థావరాలు ఏర్పరచుకోవడానికి సహాయం చేస్తున్నాయో వాటిని టార్గెట్గానే యుద్ధం మొదలుపెట్టింది. కానీ తర్వాత రాను రాను గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం కానివ్వండి అనుకోవాలా, లేకపోతే గల్ఫ్ దేశాలని నాశనం చేయాలనుకోవాలంటే వాటి ఆర్థిక మూలాలను దెబ్బకొడితే తప్ప శత్రు దేశాలను దెబ్బతీసే పరిస్థితి లేదనుకుందో ఏమో తెలియదు. ఎక్కడైతే మిలిటరీ బేస్ స్థావరాలను ధ్వంసం చేయడం మానేసి చమురు, గ్యాస్ సప్లై ప్రాంతాల మీద తన ఆధిపత్యాన్ని రివర్స్ అటాక్ అనమాట, అంటే తన స్ట్రాటజీని మార్చి ఎక్కడైతే ఆయిల్ సప్లైస్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే స్థావరాలు కానివ్వండి, ఈ ఆర్థికంగా బలపడే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ వీటి స్థావరాలు కాకుండా ప్రజల మీదను సిటీస్లో బాంబుల వర్షం కనిపిస్తుంది. ఎక్కువగాను మిసైల్స్ వాడటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని తన డ్రోన్లతోనే కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి డ్రోన్లతో ఈ గల్ఫ్ దేశాల మీద విరుచుకుపోవడం. ఇప్పుడు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి గల్ఫ్ దేశాలకు రక్షణ ఇస్తున్నాము, లేకపోతే అండగా ఉంటామని చెప్తున్న అమెరికా డ్రోన్ సిస్టమ్ గల్ఫ్ దేశాలను ఎందుకు కాపాడలేకపోతుంది ఇరాన్ నుంచి అనేది ఇప్పుడు ఎవ్వరికి దొరకని $1 మిలియన్ ప్రశ్న. గొప్పలు చెప్పుకుంటూ కూడా గల్ఫ్ దేశాల నుంచి లక్షల కొద్దీ చమురుని, లేకపోతే కనుక డీజిల్ని, గ్యాస్ని తక్కువ ధరలకే పొందుతూ కూడాను, అలాగే ఇరాన్ని ఆర్థికంగా తీసేసి ఆఖరికి ఇరాన్ నుంచి పెట్రోల్ అమ్మకాలు జరగాలన్నా సరే నేరుగా ఏ దేశానికి అమ్మలేని పరిస్థితికి ఇరాన్ని తీసుకెళ్ళిపోయిన అమెరికా గల్ఫ్ దేశాలకు సపోర్ట్గా ఉంటాం, గల్ఫ్ దేశాలకు ఎప్పుడూ కూడా మేము రక్షణ కల్పిస్తాం ఉన్నటువంటి అమెరికా డ్రోన్ సిస్టమ్, మిలిటరీ సిస్టమ్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇరాన్ చేస్తున్న దాడుల నుంచి గల్ఫ్ దేశాలను అమెరికా ఎందుకు రక్షించలేకపోతుంది అనేదే ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. ఎన్నో $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఒకటే, అమెరికా నుంచి పూర్తి రక్షణ పొందాలి, ఇరాన్ ప్రతిదాడులకు ఎదురుదాడులు చేయాల్సిందే, లేదా అమెరికాకి సపోర్ట్ చేయటం అన్నా మానేసేయాలి. అమెరికా మిలిటరీ బేసెస్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇరాన్కి ఒక మెసేజ్ లాంటిదైనా ఇవ్వాలి. అప్పుడు కానీ ఇరాన్ నుంచి దాడులు ఆగవు. లేదా అమెరికా చెప్తున్నట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి రక్షణ వ్యవస్థ బలోపేతం చేసి గల్ఫ్ దేశాలని కాపాడాల్సిన పరిస్థితి తప్ప వేరే మార్గం కనిపించని పరిస్థితి. మొత్తానికి ఏదైనా సరే ఇప్పటి వరకు కూడా సిరి సంపదలతో, టూరిజంతోనూ, పెద్ద పెద్ద బిల్డింగ్స్తోనూ, షాపింగ్ మాల్స్తోనూ ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ ప్రాంతంగా కూడా డెవలప్ అవుతున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఈ గల్ఫ్ దేశాలు ఇప్పుడు విధ్వంసానికి గురయ్యాయి. ఎక్కడ చూసినా సరే మిసైళ్ళు, అలాగే డ్రోన్ల దాడులతో కుప్పలు తెప్పలుగా భవనాలు కూలిపోయి శవాలు, లేకపోతే చెల్లాచెదురుగా అన్నీ కూడా ఎంతో సుందరమైనటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఈ డ్రోన్ల దాడులతోనూ చెల్లాచెదురైపోయి నాశనం, విధ్వంసం జరుగుతోంది గల్ఫ్ దేశాల్లో.